హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా వారు నేను కలిసి మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన నడుచుకుంటూ శనివారం నాడు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. మా వారికి కొంతకాలంగా కాలు విరిగి చాలా ఇబ్బంది పడ్డారు కదా, 1 year అయ్యింది. ఇప్పటికీ ఇంకా నడక అనేది చాలా కష్టంగానే నడుస్తున్నారు. అయినప్పటికీ బయటకు అది వెళుతూ ఉంటున్నారు. అందువల్లనే స్వామివారి దర్శనం ఒకసారి చేసుకోవాలి మొక్కుకున్నామని చెప్పి మీ ఇద్దరం కలిసి ఉదయాన్నే స్వామివారి దర్శనానికని కాలినడకన బయలుదేరి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. మా ఊర్లో ఉన్న గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇదంతా కూడా క్లియర్గా ఒక వీడియో చేసి చూపిస్తానండి. నేనైతే సింపుల్గానే తీసాను. ఆయన అయితే నడిచేరు వలన కాలు నొప్పిగా ఉండి ఒక చోట కూర్చున్నారు. ఆయన గుళ్ళో కూర్చున్నారు. స్వామివారిని అయితే లోపల చూపించకూడదు కనుక చూపించలేదండి. పక్కనే మా ఊరి గ్రామ దేవతలు ఉన్నారండి, ముత్యాలం తల్లి, మహంకాళి అమ్మవారు. ఆ అమ్మవారి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. మేము ఇంచుమించు 1.5 year అవుతుందండి మేము ఇరువురం బయటికి వెళ్ళి. మా వారు నేను కలిసి బయటికి ఇప్పటికీ కూడా బండి మీద అయితే వెళ్ళటం లేదు. కాలినడకనే ఆయన నేను కలిసి బయటకైతే వెళ్ళింది ఈ రోజే అని చెప్పచ్చు. శనివారం నాడు స్వామివారి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. రావి చెట్టు అండి, అందులో మాఘమాసంలో రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటారు. నడిచేటప్పుడు కూడా చూపించుదాం అనుకున్నానండి, కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే నడవడం ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. అందుకే నేను వీడియో అయితే షూట్ చేయలేదండి. మా ఊరి గ్రామ దేవతలు అయితే ఇలా ఉంటారండి, అమ్మవార్లు ముత్యాలం తల్లి అలాగే మహంకాళి అమ్మవార్లు అండి. ఇద్దరు కూడా మా ఊరి గ్రామ దేవతలు. ఉదయాన్నే స్వామివారికి అయితే మేము పూజ అనేది చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని ఉన్నంతలోనే స్వామివారికి నైవేద్యం పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి కూడా దీపారాధన చేసి వినాయకుడికి కాలభైరవ స్వామికి ఇలా పూజించుకుని మేము గుడికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంచుమించు 1.5 year నుంచి బయటకు వెళ్ళలేదేమో ఈరోజు కొత్తగా అనిపించిందండి నాకైతే ఆయనతో కలిసి వెళ్ళడం అనేది. ఎందుకంటే చాలా రోజులుగా నేను చాలా సఫర్ అయ్యాను. ఇంట్లో పనులు కూడా నేను ఎక్కువగా చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే ఈ 1.5 year నుంచి మా వారికి తోనే ఉండవలసి వచ్చింది. నేను ఏ పని చేయాలన్నా కొంచెం కష్టంగానే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఇదిగోండి గ్రామ దేవతల్ని మళ్ళీ కూడా మీకు పెట్టాను చూడండి. మా ఊరి గ్రామ దేవతలు ఇలాగ స్వామివారికి పూజ చేసుకుని అప్పుడు మేమైతే బయలుదేరి స్వామిని దర్శించుకున్నామండి. మా ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి, ఏది కూడా నేను చేయలేకపోతున్నాను, కానీ నిదానించుకుని చేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చూడండి, ఎలా పడితే అలా ఏది ఉంటే అది నేను ఫ్రిడ్జ్లో పెట్టడమే అయ్యింది. ఇదంతా కూడా ప్రాపర్గా సదరాలండి, చాలా ఇదిగా ఉంది. ఏమన్నా కూరగాయలున్నా ఏమున్నా సరే గబగబా ఫ్రిడ్జ్లో పెట్టేయడం అలవాటు అయిపోయింది. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి, చాలా పని ఉంది. ఇంట్లో కూడా చాలా పని అయితే ఉంటుందండి. వంటగది మొత్తం కూడా నేను క్లియర్గా శుభ్రం చేయాలి. అది చేసిన తర్వాత నేను కిచెన్ టూర్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎలా పెట్టేశాను, పువ్వులు కానీ ఏవైనా సరే ఇలా పెట్టుకుంటూ వచ్చాను. వీళ్ళు చూసి ఇవన్నీ కూడా చక్కగా సర్దుకోవాలండి. నాకు ఎందుకంటే 1.5 year నుంచి ఆయనకి ప్రాపర్గా అన్నీ చూసుకోవాల్సి వచ్చేది. నాకు కనీసం ఆయన నడవడం కూడా కష్టమయ్యేది. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకు కూడా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందండి. పొద్దున సాయంత్రం వరకు ఏదో పని ఉంటానే ఉంటుంది ఇంట్లో అయితే. ఈ టైంలోనే నాకు యూట్యూబ్ చేయాలని అనిపించింది, మనసు కొంచెం తేలిక అవుతుందని. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి కోరిక అయితే ఉందండి యూట్యూబ్ చేయాలని. నాకు ఇలాగా ప్రశాంతంగా లేనప్పుడు ఏదో ఒక పని మనకు ఒత్తిడి ఉండాలని నేను యూట్యూబ్లో అడుగుపెట్టాను. నేను యూట్యూబ్ వీడియోస్ అయితే చేశానండి. ఇవన్నీ కూడా జిడ్డు పట్టేసినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను శుభ్రం చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు ఒక వీడియో చేస్తాను నేను ఎలా చదువుకున్నాను అనేది. ఇంట్లో పని అయితే ఎలా ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ఎక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా సర్దుకుంటూ రావాలి. సాయంత్రానికైతే టిఫిన్ వేయాలి కనుక నేను పిండి అది కూడా రుబ్బాలండి. పప్పు అయితే నానబెట్టేసుకున్నాను, ఉదయాన్నే నానబెట్టేసుకున్నాను. ఇడ్లీ నూక కూడా నానబెట్టాను. ఎక్కువగా నేను ఇడ్లీయే వేస్తూ ఉంటాను ఆయనకి, అదైతేనే బెస్ట్ అని. వాటర్ అనేది ముందుగానే పట్టేసి ఉంచుకుంటానండి ఫ్రెష్ వాటర్ వచ్చినప్పుడు. ఉసిరికాయ ముక్కలు కూడా నేను ఎక్కువగానే ఉసిరికాయలు వచ్చినప్పుడు కొద్దిగా తీసుకుని ఉసిరికాయ ముక్కలు కొంచెం బెల్లం వేసి ఊరబెట్టుకునే, కొన్ని కొంచెం ఉప్పు వేసి ఊరబెట్టుకునే, కొన్ని ఏమో పచ్చడికి
అలాగే ఉపయోగిస్తూ ఉంటానండి. ఇవైతే కొంచెం ఉప్పు బస్సు వేసి ఊరబెట్టి పక్కన పెట్టాను. పచ్చడి అయిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి పచ్చడి కలుపుకుందామని. ఈరోజు వంట అయితే పెద్దగా ఏం చేయలేదండి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది వండాను. పెరుగుంది, ఒక పూటకే కదా సరిపోతుందని చెప్పి ఇంకా వంట అయితే నేను పెద్దగా ఏమీ చేయలేదు ఈరోజు. వచ్చిన తర్వాత అయితే టిఫిన్ అయితే వేసానండి. కొంచెం పిండి ఉంటే అట్లు వేసాను. టిఫిన్ అది తిన్నాము. తిన్న తర్వాత ఇంకా సామాన్లన్నీ తోమాలి. మాకైతే వాటర్ ఫిల్టరేనండి నేను యూజ్ చేసేది. వాటర్ ఫిల్టర్ ఇదంతా కూడా క్లీన్గా చేసుకుంటూ రావాలి. ఉదయాన్నే నేను వాటర్ పట్టేటప్పుడే ముందుగానే ప్రతిరోజు కూడా నేను వాటర్ ఫిల్టర్ని కూడా శుభ్రం చేసి వాటర్ అయితే పడతానండి కంపల్సరీ. ఎన్ని పనులు ఉన్నా వాటర్ కదా, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ విషయంలో. మాకు ఎక్కువగా దొడ్డేపున కొంచెం స్థలం అది శుభ్రం చేశారండి. దానివల్ల కొంచెం బాగా మట్టి ఎక్కువ వస్తుంది, అందువల్ల ఇబ్బంది పడుతున్నాం. ఎక్కువ దుమ్ము అయితే బాగా వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మాకు దొడ్డేపున. మా మొక్కలు అయితే ఇవ్వండి. ఇలాగే సింపుల్గా 2 మొక్కలు పెట్టుకున్నాను. మందార మొక్కలు అవి పెట్టుకున్నాను. పువ్వులు అయితే బాగా పోస్తాయి. మా గదిలో కూడా ఇదిగో చూడండి ఎక్కడ ఉన్నాయి, ఒక్కొక్కటి సర్దుకుంటూ వస్తున్నాను. బెడ్రూమ్ వరకు వచ్చిందండి సర్దుకోవడం అయితే. ఇంకా ఈ 2 గదులు సదరాలి. నేను ఎప్పుడైనా షూట్ చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేసి అయితే ఇక్కడేనండి, పూజా వీడియోస్ అవన్నీ. మా ఇంట్లో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను ఇవన్నీ సర్దిన తర్వాత అన్నీ చక్కగా వీడియోస్ అనేది ప్రాపర్గా తీసి మీకు చక్కగా అన్నీ పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇదిగోండి మా పూజా మందిరం అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా మార్చాలండి. మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ అవసరం అవుతుందని ఇది కూడా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాము. మళ్ళీ ఆపరేషన్ అయితే మళ్ళీ పుడుతుందండి. ఒక 1.5 year అయింది కదా ఇప్పటికి. మళ్ళీ 6 monthsకో ఎప్పుడో మళ్ళీ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వీడియోస్ని పెట్టాలనేది కామెంట్స్ సెక్షన్లో నాకు కామెంట్స్ చేయండి, నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.